K-Shape Energy Reactors, enhanced biogas production through innovative high-efficiency design. K-Shape Energy Reactors are high-rate biomethanization reactors that give a higher output of methane-rich biogas due to rigorous design. K-Shape Energy, harnessing energy and capture of new water from wastewater. K-Shape Energy provides solutions to capture energy as well as crystal clear water from the high-strength organic wastewater generated in the agro process industries such as sugar, distillery, starch, palm oil mill, etc. Kiran KK, Managing Director, is a well-known professional in environment and energy sectors, spanning a successful career for more than 31 years. A graduate engineer from NIT Warangal started his career. నమస్తే, వెల్కమ్ టు జిఎన్ఎస్. ఈరోజు హైటెక్స్లో పెద్ద ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఎగ్జిబిషన్లో ప్రముఖ కంపెనీలు ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో K-Shape Energy ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు మనతో పాటు ఉన్నారు. ఈ కంపెనీకి సంబంధించిన అనేక అంశాలపై మనతో మాట్లాడడానికి మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ గారు కేకే మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ఇది ఏ విధంగా క్లయింట్స్కి కానీ ప్రజలకు కానీ ఉపయోగపడుతుంది అనే అంశంపైన మనం మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. కంగ్రాట్స్ సార్. ఎన్ని రోజులు ఉంది సార్ ఈ ఎగ్జిబిషన్? ఈ ఎగ్జిబిషన్ దిస్ ఇస్ ఫర్ 3 days అండి. ఇట్ స్టార్టెడ్ ఎస్టర్డే 22nd, ఈరోజు 23rd అండ్ రేపు 24th సండే కూడా ఉంది. ఎట్లా ఉంది సార్ రెస్పాన్స్? వెరీ నైస్ అండి. ఇన్ఫ్యాక్ట్ ఈ ఎగ్జిబిషన్ పేరు ఈకో సస్టైన్ 2025 హైటెక్స్లో జరుగుతుంది. హాల్ నెంబర్ 4 ఉన్నది బూత్ B03A. సో K-Shape Energy ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఎనర్జీ విని మీరు పొరపాటు పడద్దు, అది కరెక్ట్ స్పెల్లింగ్ గారు. మేము డెవలప్ చేసింది ఎన్విరాన్మెంట్ అండ్ ఎనర్జీ. సో వీ హ్యావ్ పాయింట్ దిస్ వర్డ్ ఎనర్జీ. సో క్లారిటీ ఇచ్చారు. ఎస్. సో ఈ కంపెనీ ద్వారా మేము వీఆర్ ఫోకసింగ్ ఆన్ 2 things అండి. ఒకటైతే వేస్ట్ వాటర్ నుంచి న్యూ వాటర్, అంటే మనం ట్రీట్మెంట్ ఏ విధంగా చేస్తామంటే అది మనకి ఆల్మోస్ట్ రా వాటర్, ఫ్రెష్ వాటర్ లాగా, క్రిస్టల్ క్లియర్ వాటర్ లాగా మార్చే విధంగా అది ఒక సెక్టర్ ఉంది. రెండవది ఈ ఆర్గానిక్ వేస్ట్, అంటే ఆర్గానిక్ లిక్విడ్ వేస్ట్, సాలిడ్ వేస్ట్, దీని నుంచి మనం మీథేన్ క్యాప్చర్ చేస్తాం. మీథేన్ అంటే బయోగ్యాస్, బేసికల్గా రా బయోగ్యాస్. దాన్ని మనం ఫర్దర్గా ప్యూరిఫై చేస్తే అది మనకి సిఎన్జీలా మారిపోతుంది. సిఎన్జీ అనేది మీకు అది ఫాజిల్ ఫ్యూల్, అది కూడా మనం 85% ఇంపోర్ట్ చేస్తాం. బట్ ఇందులో ఏంటంటే ఈ బయోగ్యాస్ అనేది, బయో సిఎన్జీ అనేది, కంప్రెస్ బయోగ్యాస్ అనేది ఇక్కడ మన దేశంలోనే ఉండే వ్యర్థ పదార్థాలతో అది మనం కన్వర్ట్ చేసి తయారు చేసే సిఎన్జీ అని. సో ఈ రెండు మా యాక్టివిటీస్. ఈ యాక్టివిటీస్లో మేము గత 25 years నుంచి వర్క్ చేస్తున్నాం. ఇందులో ఇలా ఆల్టర్నేట్గా చాలా కంపెనీస్ ఉన్నాయి. ఆ కంపెనీస్కి మీ కంపెనీస్కి డిఫరెన్స్ ఉంది, మీ క్వాలిటీ ఆఫ్ వర్క్. ఎస్. సో ఈ ప్రాజెక్ట్స్ మనకి హై ఇన్వెస్ట్మెంట్తో కూడిన ప్రాజెక్ట్స్ అండి. దగ్గరగా ఎవరైనా డెవలపరు ఈ ప్రాజెక్ట్ పెట్టాలి అంటే కనీసం ఒక 50 నుంచి 100 కోట్లు కావాల్సి వస్తుంది. ఇంత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉన్న చోట మనం ఏం చేయాలంటే మా టెక్నాలజీ పరంగా చాలా అది మెటిక్యులస్గా ప్లాన్ చేయాలి. సో మేము ఏం చేసామంటే ఈ రిక్వైర్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తూ గత 10 సంవత్సరాల నుంచి ఐఐటి హైదరాబాద్తో మేము వర్క్ చేశాము. ఆ వర్క్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి ఉండే ప్రోగ్రామ్స్, ఉచిత ఆవిష్కార యోజన అని, ఇంప్రింట్ అని. సో దాంట్లో ఆ ప్రోగ్రామ్స్ ఏంటంటే ఐఐటీస్కి అది పరిమితం యాజ్ అ టెక్నాలజికల్ ఇన్స్టిట్యూట్స్, ప్రీమియర్ టెక్నాలజికల్ ఇన్స్టిట్యూట్స్. ఐఐటీస్ తర్వాత ఇండస్ట్రీస్, వీరిద్దరూ కలిపి వచ్చి ఇండస్ట్రీ అకాడమియా కొలాబరేటివ్ ప్రోగ్రామ్స్ అన్నమాట. సో అందులో మేము ఏంటంటే ఇండస్ట్రీ ప్రాబ్లమ్ని ఏదైనా రిక్వైర్మెంట్ తీసుకొని వెళ్ళి గవర్నమెంట్ ఒక 75% ఫండింగ్ చేయగా మేము మిగతా 25% ఫండింగ్ చేసి వితౌట్ పుట్టింగ్ అవర్ ఓన్ మనీ వీ హ్యావ్ వర్క్డ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్స్ అండ్ డెవలప్ దిస్ టెక్నాలజీస్. అండ్ ఈ టెక్నాలజీస్ జాయింట్గా పేటెంట్ కూడా అయ్యాయి. అండ్ పేటెంట్ అయిన తర్వాత వీఆర్ ఇంప్లిమెంటింగ్ దిస్ ఎట్ ఫుల్ స్కేల్. సో ఇది బ్యాక్గ్రౌండ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఐఐటి హైదరాబాద్తో ఈ పేటెంట్స్ డెవలప్ చేసి చేయడం ఒకటి. ఇంకొకటి మేము సిఎస్ఐఆర్ ల్యాబ్కి సంబంధించిన ఐఐసిటి తార్నాకలో ఉంది హైదరాబాద్లో. సో వాళ్ళతో కూడా కొలాబరేట్ అయ్యి వాళ్ళ ఇండస్ట్రీ పార్ట్నర్స్ అంటే వాళ్ళు ఆల్రెడీ డెవలప్ చేసిన టెక్నాలజీస్ని మనం ఇండస్ట్రియల్ స్కేల్లో లార్జ్ కెపాసిటీస్కి వర్తించేటట్టుగా దాన్ని డీటెయిల్ ఇంజనీరింగ్ చేసి ఆ ప్లాన్స్ పెడుతున్నాం. అంటే 25 years అంటే
ఈ ఇండియా వైజ్గా ఏ కంపెనీస్తో మీరు కొలాబరేట్ అయి ఉన్నారు సార్? ఓకే, సో ఇప్పుడు ఇండియాలో ఏవైతే అగ్రో ప్రాసెస్ ఇండస్ట్రీస్ అంటామండి, అంటే దానికి ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీస్, ఇథనాల్ కంపెనీస్, ఇన్ అడిషన్ టు దాట్ మనకి పామ్ ఆయిల్ మిల్స్, తర్వాత స్టార్చ్ కంపెనీస్, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక అగ్రో ప్రొడ్యూస్ రా మెటీరియల్ వాడి వాళ్ళు మనకి పనికొచ్చే విధంగా కావాల్సిన ప్రొడక్ట్స్ని వాళ్ళు తయారు చేస్తారు. ఆ ప్రాసెస్లో సర్టైన్ ఆర్గానిక్ వేస్ట్ జనరేట్ అవుతుంది. సో దాంట్లో ఏంటంటే దిస్ ఇస్ హై స్ట్రెంగ్త్ ఆర్గానిక్ వేస్ట్ అనమాట. దీని నుంచి మనకి బయోగ్యాస్ క్యాప్చర్ చేసే అవకాశం వస్తుంది. ఆ బయోగ్యాస్ని ఇద్దరికి ఏం చేసేవాళ్ళం అంటే ఆ బయోగ్యాస్తో అదే ఇండస్ట్రీలో ఉండే బాయిలర్లో ఫ్యూల్గా వాడేవాళ్ళం. అప్పుడు ఏంటంటే ఆ కంపెనీకి కోల్ కానీ ఫర్నేస్ ఆయిల్ కానీ బయట నుంచి తెచ్చి కొనుక్కొని తెచ్చి వాడే అవసరం లేకుండా అదంతా సేవ్ అయ్యేది. అది ఒక 10 years 15 years జరిగింది. మిగతా 10 years జనరేషన్ ఏంటంటే మనం పవర్ జనరేట్ చేసేవాళ్ళం. సో పవర్ జనరేషన్ లాగా అంటే ఇదే బయోగ్యాస్ యూజ్ చేసుకొని బయోగ్యాస్ ఇంజిన్స్ వచ్చాయి మార్కెట్లో. సో ఆ ఇంజిన్కి మనం ఇది బయోగ్యాస్ సప్లై చేసి పవర్ జనరేట్ చేయడం అనమాట. అది సెకండ్ జనరేషన్. ఇన్ఫ్యాక్ట్ యుల్ బి వెరీ వెరీ హ్యాపీ టు ఇన్ఫార్మ్ యూ, మలేషియా సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్న కంట్రీ వాళ్ళు 2015లో ఫీడ్ ఇన్ టారిఫ్ ప్రోగ్రామ్ అనేది అనౌన్స్ చేశారు గవర్నమెంట్. అక్కడ ఏంటంటే చాలా పామ్ ఆయిల్ మిల్స్ ఉన్నాయి. ఆ పామ్ ఆయిల్ మిల్స్ నుంచి వచ్చిన వేస్ట్ వాటర్తో పవర్ జనరేట్ చేయాలని వాళ్ళ ఉద్దేశం. సో దానికి టెక్నాలజీ సప్లయర్గా మేము ఎన్నిక చేయబడ్డాం. అండ్ ఆ కంట్రీకి ఫస్ట్ ప్లాంట్ అనమాట ఇటువంటిది. పామ్ ఆయిల్ మిల్ నుంచి 2 megawatt పవర్ జనరేట్ చేసే ప్లాంట్ మేము టర్కీ బేస్ నుంచి కట్టాము. దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఫ్యాబ్రికేషన్ ఎక్విప్మెంట్స్, అన్ని బోర్డెడ్ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా విశాఖపట్నం నుంచి అది షిప్ అవుట్ చేసి పోర్ట్ బ్లాంక్ నుంచి అక్కడ ఎరెక్షన్ చేసాం. సో అది సెకండ్ జనరేషన్ అండి పవర్ జనరేట్ చేయడం అనేది. 2018లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సతత్ అన్న ప్రోగ్రామ్ లాంచ్ చేసింది. సతత్ అంటే సస్టైనబుల్ ఆల్టర్నేటివ్ టు ఎఫోర్డబుల్ ట్రాన్స్పోర్టేషన్. ఇందులో ఏంటంటే గవర్నమెంట్కి చాలా విధాలుగా ఆలోచించి 5 మినిస్ట్రీస్ కలిసి పనిచేస్తున్నాయి. ఆ 5 మినిస్ట్రీస్ ఏంటంటే ఒకటి MNRE, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండ్ స్వచ్ఛ భారత్ అభియాన్. ఇవి కూడా కలిసి వీళ్ళు ఈ ప్రోగ్రామ్ని రూపొందించారు. అన్ని సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీస్ ఇవన్నీ వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు అఫ్కోర్స్ ఇంకా మిగతా చాలా స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఇందులో పార్టిసిపేట్ అవుతున్నాయండి. దాని గురించి నేను క్లుప్తంగా చెప్తాను. ఇందులో ఏంటంటే ఎవరైనా ఎంటర్‌ప్రెన్యూర్ ఏదైనా మనకి ఒక వయబుల్ బిజినెస్ చేయాలనుకున్నప్పుడు ఇది ఒక మంచి ఉపాయం. అది ఎలాగంటే ఏదైనా ఆర్గానిక్ వేస్ట్ అండి, అంటే ఇప్పుడు మున్సిపల్ సాలిడ్ వేస్ట్లో అన్ని సిటీస్కి చాలా మున్సిపల్ సాలిడ్ వేస్ట్ జనరేట్ అవుతున్నాయి కదా. అందులో వచ్చే వెట్ వేస్ట్ నుంచి అది ల్యాండ్ ఫిల్లో వేయకుండా మనం బయోగ్యాస్ చేయొచ్చు. అదేవిధంగా మనకి ఇండస్ట్రీస్లో ఈ షుగర్ ఫ్యాక్టరీస్కి ప్రెస్ మెడ్ అని వస్తుంది, దాని నుంచి చేయొచ్చు. ప్లస్ ఇది కాకుండా మీకు ఇండస్ట్రియల్ వేస్ట్ వాటర్స్ వస్తాయి. ఇందాక మీకు చెప్పినట్టుగా ఇథనాల్ ప్లాంట్ నుంచి, తర్వాత పేపర్ మిల్స్ నుంచి, స్టార్చ్ మిల్స్ నుంచి వస్తాయి. ఇవన్నీ మనం వాడుకొని బయోగ్యాస్ చేయొచ్చు. ఇది కాకుండా దీని యొక్క రిక్వైర్మెంట్స్ చూసి, ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 5,000 ప్లాంట్స్ పెడదాం అనుకుంటున్నారు బై 2030. సో దీస్ ఆర్ బిగ్ రిక్వైర్మెంట్. సో దెర్ఫోర్ ఈ ఎస్టాబ్లిష్డ్ ఫీడ్ స్టాక్సే కాకుండా ఇప్పుడు రైస్ హస్క్ అవి మామూలుగా చాలా స్టేట్స్లో అది వ్యర్థ పదార్థాలు. ఇన్ఫ్యాక్ట్ మనకి ఢిల్లీ మీకు తిరిగి ఉంటారు, ఢిల్లీ చుట్టుపక్కల హర్యానాలో అయితే పరాలి అంటారు. అంటే అగ్రికల్చర్ రెసిడ్యూని వాళ్ళు బర్న్ చేయడం వల్ల వచ్చే పొగతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆల్ దోస్ థింగ్స్. సో అవి ఏంటంటే దే ఆర్ ఆల్ బీయింగ్ డైవర్టెడ్ అగ్రికల్చర్ రెసిడ్యూస్ కూడా టు జనరేట్ బయోగ్యాస్. వీటన్నిటిలో కూడా ఒక గేమ్ చేంజర్ ఏంటంటే నేపియర్ గ్రాస్ అండి. సూపర్ నేపియర్ గ్రాస్ ఏంటంటే అది ఒక గ్రాస్. మామూలుగా మనకు బాగానే తెలుస్తుంది దాని గురించి, ఎందుకంటే థాయిలాండ్లో దాన్ని జనరేట్ చేసిన తర్వాత కూడా అది ఇక్కడ ఇండియాలో డైరీ ఫార్మ్స్కి వాడతారు, పశువులకు ఆహారంగా వాడతారు. సో ఆ గ్రాస్ ఏంటంటే దాని యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే అది 2 year మీకు వస్తుంది. అండ్ ఎవ్రీ 40 days 45 days హార్వెస్ట్ చేయొచ్చు. దానికి వాటర్ చాలా తక్కువ కావాలి, న్యూట్రియంట్స్ కూడా చాలా తక్కువ కావాలి. అండ్ ప్రాసెస్ అంతా జరగడానికి ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్ వాడతారు సార్? వెల్ ఇప్పుడు ఏంటంటే ఈ నేపియర్ గ్రాస్ జనరేట్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇది ఆ నేపియర్ గ్రాస్ యూజ్ చేసి డైజెస్టర్స్ కడతామండి. సో మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫోటో ఉంది చూసారా, అది వెల్ ఇప్పుడు ఏంటంటే ఈ నేపియర్ గ్రాస్ జనరేట్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇది ఆ నేపియర్ గ్రాస్ యూజ్ చేసి డైజెస్టర్స్ కడతామండి. సో మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోటో ఉంది చూసారా, అది సో ఇది మనం మలేషియాలో పెట్టిన డైజెస్టర్స్. ఇంతకుముందు చెప్పినట్టు మలేషియాలో పెట్టాము. సో అది డైజెస్టర్ అనమాట. ఇది ఒక డైజెస్టర్.
డబుల్ డైజెస్టర్, ఇది సిఎస్టీఆర్ టెక్నాలజీ చేస్తుంది. సో దీంట్లో జనరేట్ అయిన గ్యాస్ని మనం ఈ గ్యాస్ హోల్డర్ అంటాం, ఈ గ్యాస్ హోల్డర్లో తీసుకెళ్ళి దాని తర్వాత ఇది హిస్టోస్ స్క్రబ్బర్ అనమాట, బయాలజికల్ స్క్రబ్బర్ సిలిండర్ లాగా మీకు కనిపిస్తుంది కదా. ఇది ఏంటంటే ఆ హిస్టోస్ని రిమూవ్ చేస్తాం, అంటే ఇది బయాలజికల్లీ రిమూవ్ చేస్తాం. దీని నుంచి ఈ వెనకని ఒక గ్రీన్ కలర్ షెడ్లో ఉంది, అందులో మీకు 1.1 మెగావాట్ ఇంజిన్స్ రెండు ఉన్నాయి. అవన్నీ కూడా జర్మన్ ఇంజిన్స్. ఆ రోజుల్లో మేము టర్కీ బేసిస్ మీద చేసినప్పుడు ఈ జర్మన్ ఇంజిన్స్ ఇంపోర్ట్ చేస్తాం మలేషియాలో. ఇదే విధంగా ఈ బయాలజికల్ స్క్రబ్బర్ అనేది ఒక డానిష్ కంపెనీ, వాళ్ళ దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసి అక్కడ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసాం. సో ఇవన్నమాట ఎక్విప్మెంట్స్ మనకు కావాలండి. ఇక్కడ గ్యాస్కి మా ఇన్నోవేషన్ ఏంటంటే దాన్ని మేము ఇక్కడ స్కీమ్ అంటే ఇది ప్రాసెస్ స్కీమ్. ఇక్కడ ఏం చేస్తామంటే ఈ నేపియర్ గ్యాస్ నుంచి ఫస్ట్ మనం జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, దానికి సంబంధించిన డైజెస్టర్ పెడతాం. అక్కడ మలేషియాలో పెట్టినట్టుగా ఇంకా వేరే చోట్ల పెట్టినట్టుగా గత 25 years నుంచి లిక్విడ్ డైజెస్టర్స్ని ఆపరేట్ చేస్తున్నాం సక్సెస్ఫుల్గా. సో ఈ షుగర్ ఫ్యాక్టరీస్కి ఎలాగైతే ఈ డైజెస్టర్ చేసామో అదేవిధంగా ఇక్కడ నేపియర్ గ్యాస్ నుంచి జ్యూస్కి డైజెస్టర్ పెట్టి ఆ ఫైబర్స్ ఉండిపోతాయి కదా, దానికి విడిగా ఒక డ్రై ఎన్విరాన్మెంట్ డైజెస్టర్ పెడతాం. ఆ రెండు పెట్టిన తర్వాత రెండింటి నుంచి గ్యాస్ వస్తుంది, ఆ గ్యాస్ని ప్యూరిఫై చేస్తే మనకి బయోసిన్ తయారవుతుంది. ఇది ఒక 12 ton ప్లాంట్ అనమాట. దానికి సంబంధించిన కాన్ఫిగరేషన్. మా ప్రాజెక్ట్స్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఈ సిబిజీ ప్రాజెక్ట్స్లో మనకి ఓన్ రిసోర్స్ ఉంటుంది. అంటే నేపియర్ గ్యాస్ అయితే మనం బయట ఎక్కడ కొనుక్కొని వచ్చే పర్మిట్ ఉండదు. సో ఇట్ ఈస్ మోర్ ఫైనాన్షియలీ వైబుల్ అనమాట. తర్వాత ఇంట్లో కావాల్సిన పవర్ మనమే తయారు చేస్తాం. అంటే గ్రిడ్ నుంచి గట్రా చాలా తక్కువ తీసుకుంటాం, ఓన్లీ అంటే ఒక 10%, 20% మాత్రమే. అది ఎలా చేయగలుగుతున్నాం అంటే ఈ పర్టికులర్ ప్రాజెక్ట్లో మనం జనరేట్ అయ్యే గ్యాస్ నుంచి ఒక కంబైన్డ్ హీట్ అండ్ పవర్ సైకిల్ ఒక ఇంజిన్ పెట్టాం. ఏదైతే మేము మలేషియాలో పెట్టాం 2 మెగావాట్ పెట్టామని చెప్పాను దగ్గర. సో అటువంటి ఇంజిన్ పెడితే మనకేమవుతుందంటే కావాల్సిన పవర్ అంతా ఇక్కడ జనరేట్ అవుతుంది. అంటే దీని యొక్క ఆపరేషన్కి అది కాకుండా ఎంత పవర్ ఖర్చు అవుతుంది? సో ఇప్పుడు ఎన్ని టన్స్ మన గ్యాస్ తయారు చేస్తారు? ఇప్పుడు ఎలాగంటేనండి ఒక యూనిట్లో ఇది ఒక ప్రాజెక్ట్ కదా. సో దీంట్లో కంప్రెస్డ్ బయోగ్యాస్ అనేది 12 tons పర్ డే. సో 12 tons మనం జనరేట్ చేయాలంటే మనకి 30,000 m³ పర్ డే వరకు ఇంచుమించుగా రా బయోగ్యాస్ కావాల్సి వస్తుంది. సో ఆ రా బయోగ్యాస్ మనకి మామూలుగా పద్ధతిలో అయితే ప్రొడక్టివిటీకి మనకు ఎంత ఎంత అవసరం ఉంటుంది? సో ఇప్పుడు ఎలాగంటారండి, సాధారణంగా కన్వెన్షనల్గా అయితే ఒక 100 m³ జనరేట్ అవుతుంది బయోగ్యాస్ ఒక టన్ ఆఫ్ నేపియర్ నుంచి. కానీ మనం అడాప్ట్ చేసే టెక్నాలజీలో ఇది థర్మోఫిలిక్ టెక్నాలజీ అనమాట. అందుకు 100 బదులు ఇక్కడ 120 to 125 m³, అంటే ఒక 20-25% ఎక్స్ట్రా బయోగ్యాస్ వస్తుంది. ఆ ఎక్స్ట్రా బయోగ్యాస్ ఏం చేస్తామంటే మనకు కావాల్సిన పవర్ మనం జనరేట్ చేసుకుంటాం. సో ఇది మా యొక్క ఫీచర్ అండి. రెండవది ఏంటంటే ఈ పర్టికులర్ ప్లాంట్లో సాధారణంగా అయితే మీరు ఎంత నేపియర్ వాడతారో రోజుకి అంత వాటర్ కావాల్సి వస్తుంది. బట్ మనం ఏం చేస్తామంటే మనం వాటర్ బయట నుంచి తీసుకోమండి. ఎందుకంటే మనం ఏం చేస్తాము, ఈ నేపియర్ గ్యాస్ నుంచి జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసాక దాని నుంచి బయోగ్యాస్ తీసుకున్నాం కదా, మిగిలిపోయిన ఓవర్ఫ్లోని అంటే డైజెస్టర్ యొక్క అవుట్ఫ్లో నుంచి దాన్ని మనం డెవలప్ చేసిన ఐఐటి హైదరాబాద్తో ఉన్న టెక్నాలజీస్ గురించి చెప్పాం కదా, దాన్ని ఇక్కడ వాడతా ఉన్నాం. వాడి ఆ జ్యూస్ నుంచి ప్యూర్ వాటర్గా కన్వర్ట్ చేస్తాం. సో మనకి కావాల్సిన వాటర్ మనమే తయారు చేసుకుంటాం, బయట నుంచి మనం తీసుకోవాలి. ఎలక్ట్రిసిటీలో అలా చేస్తున్నాము, అదేవిధంగా మన వాటర్లో చేస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే ఈ ఫైబర్స్లో అంటే సెకండ్ స్టేజ్లో ఎనరోబిక్ డైజెషన్ అంటే డ్రై డైజెషన్ అయిన తర్వాత మిగిలిపోయిన ఫైబర్స్లో కూడా క్యాలరీ వాల్యూ ఉందండి. అది మేము ఎక్స్పెరిమెంట్ చేసి దాన్ని కనుక్కున్నాం. అంటే అది కనుక్కొని ఎస్ఐడియం చేసుకున్నాం. 3000 kcal/kg అన్నది ఆల్రెడీ ఉంది. ఇంచుమించుగా మీకు కోల్లో ఉన్న దాదాపు ఒక కెలరీ వాల్యూ. సో దీనికి కోసము ఇక్కడ ఆపరేట్ అయ్యే బాయిలర్కి మనం ఫ్యూల్ కూడా బయట నుంచి తీసుకున్నాం. ఇక్కడ నుంచి ఫ్యూల్ కూడా వస్తుంది. సో మన ఓన్ పవరు, మన ఓన్ వాటరు, మన ఓన్ ఫ్యూల్, దిస్ ఇస్ యూనిక్. సో ఈ విధంగా ప్రాజెక్టు మోస్ట్లీ విత్ సరే చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇప్పుడు ఒకటైతే ఓకే ప్లాంట్ పరంగా అయితే మనం ఎలాగా ఇది ఆల్ కమింగ్ అంటే ప్రెసో నామ్స్తో అండి. సో అది మనం ఎలాగా అది ప్రెసో నామ్స్ని పాటించాలి. ఆ సేఫ్టీ, హెల్త్, ఎన్విరాన్మెంట్ నామ్స్ అన్నీ ఉంటాయి ఇందులో. బట్ మీరు సేఫ్టీ గురించి మాట్లాడారు కాబట్టి 2 విషయాలు చెప్దాం అనుకుంటాం. ఇప్పుడు ఇందులో జనరేట్ అయిన సిబిజీ ఉంది కదా, అంటే అది ఒక సిఎన్జీ లాంటిది. ఆ సిఎన్జీకి మనకి ఎలాగంటే ఇప్పుడు క్యాలరీ వాల్యూ మీకు ఎల్పిజీ లాగే ఉంటుంది. ఈ షార్ట్ చూడండి, ఇదేంటంటే కంప్రెస్ బయోగ్యాస్. సో ఆ కంప్రెస్ బయోగ్యాస్ దాంట్లో ఎల్పిజీలో కంపేర్ చేసి ఉంటుంది. ఇక్కడ ఎల్పిజీతో కంపేర్ చేస్తే మీకు ఇంచుమించుగా సేమ్ క్యాలరీ వాల్యూ ఎల్పిజీ లాగే. బట్ ఎల్పిజీ కాస్ట్
దగ్గరగా ఒక కేజీకి 110 రూపాయలు 150 రూపాయలు ఉండొచ్చు. అదే సిబిజీ మనం ఒక 50 రూపీస్ పర్ కేజీ మనం తయారు చేస్తాం. సో కాస్ట్ కూడా తక్కువ, సేమ్ క్యాలరీ. అండ్ ఇంకొక సేఫ్టీ విషయంలో ఏంటంటే ఎల్పిజి అనేది ఇట్స్ హెవియర్ దన్ ఎయిర్ అండి. మీకు ఎల్పిజి సిలిండర్ అనేది లీకింగ్ అనుకోండి, అది మీకు సర్ఫేస్ లెవెల్ ఉండిపోతుంది, అది ఎక్కువ ప్రమాదం. సిఎన్జి దాంట్లో ఏంటంటే సిఎన్జి కానీ సిబిజీ కానీ అది మామూలుగా ఎయిర్ కన్నా అది లైట్గా ఉంటుంది, అది వెంటనే మీకు ఎస్కేప్ అవుతుంది. సేఫ్టీ పరంగా ఆ విధంగా కూడా ఫైనల్గా ఇప్పుడు మేము చాలా ప్లాన్స్ చేస్తామండి. అంటే ఇప్పుడు నేపియర్ గ్యాస్ ప్లాన్స్ చేస్తాం 20 tons. అదేవిధంగా రైస్ హస్క్ అండ్ రైస్ స్ట్రాప్ దీని నుంచి కూడా ఒక ప్రాజెక్ట్ అసెంబ్లీ చేస్తాం. సో వీటన్నిటికి సంబంధించిన ఇంజనీరింగ్ డిజైన్స్ అంతా కూడా డీటెయిలింగ్ చేస్తాం. అవునండి, అంటే వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు. మా కంపెనీ ఒకటే, ఏ కంపెనీ అయినా కమింగ్ అప్ విత్ డిజైన్స్ అండ్ హూ కెన్ పెర్ఫార్మ్ వాళ్ళందరికీ వాళ్ళు సదుపాయిస్తున్నారు. ఎస్ ఎస్ వీఆర్ వన్ ఆఫ్ ది లీడింగ్ కంపెనీస్ అండ్ అవర్ స్ట్రెంగ్త్ ఇస్ ఆన్ ది టెక్నాలజీ పార్ట్. ఇది ఇన్ఫాక్ట్ అది 2018లో యాక్చువల్గా స్టార్ట్ అయిందండి స్టాల్. మార్నింగ్ వచ్చేసి చాలా మంది వస్తున్నారు. చాలా మందికి ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ గవర్నమెంట్స్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ని ఎంకరేజ్ చేయడానికి ఆల్రెడీ పాలసీస్ అనౌన్స్ చేశారు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ విపల్టన్ ప్లాంట్ ఉంది కదా పెడుతున్నాం, దానికి డెవలపర్కి ఒక 10 crores సబ్సిడీ ఇస్తుంది. అది కాకుండా ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ కూడా మీరు 12 tons ప్లాంట్ పెడితే 12 crores ఇస్తుంది. ఆ 10 + 12 22 crores సబ్సిడీ డెవలపర్కి అవైలబుల్గా ఉంది. అది ఆల్మోస్ట్ ఒక 25 to 30% ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ కమ్స్ బ్యాక్ ఫార్మ్ ఆఫ్ సబ్సిడీ అనుకోండి. బట్ సబ్సిడీ ఒక పార్ట్. ఇంకోటి ఏంటంటే మనం తయారు చేసే ప్రోడక్ట్కి నెక్స్ట్ 15 years వరకు ఆల్ కంపెనీస్ మేము కొంటామని చెప్పి అగ్రిమెంట్ సైన్ చేస్తున్నాం. మీరు చెప్పండి, ఇంకా ఏ ప్రోడక్ట్ ఏర్పడింది ఉంది అంటే మీరు తయారు చేస్తే ఎవరో ఒకరు నెక్స్ట్ 15 years వరకు మేము కొంటాం మీకు నుంచి మాది అని చెప్పే ప్రోడక్ట్ ఇంకేముంది. సో గ్యారంటీ ఇస్తుంది. ఆ గ్యారంటీ ఇవ్వడానికి కూడా కారణం ఏంటంటే బేసికల్గా ఈ కాస్ట్ అడ్వాంటేజ్. రెండోది ఏంటంటే మన కంట్రీ ఇప్పుడు నెట్ జీరో 2070కి కట్టుబడి ఉందండి. అంటే దాని అర్థం ఏంటంటే బై 2070 కల్లా మనం ఒక సింగిల్ టన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ని మనం జనరేట్ చేయము. అంటే రెసిడ్యువల్ కార్బన్ డైఆక్సైడ్ ఉండదు అన్నది మన టార్గెట్. దానికి ఇవన్నీ కార్బన్ డైఆక్సైడ్ అనర్థాలు జరుగుతున్నాయి కదా ఇప్పుడు గ్రీన్ హౌస్ గ్యాస్. ఇప్పుడు అసలు అనర్థాలు ఒకప్పుడైతే మేము ఇట్ వాజ్ ఒక లివింగ్